కారు పార్టీ రజతోత్సవ సభ కాడ 100 మందిని కాదు 200 మందిని కాదు ఏకంగా 2000 మందిని వాలంటీర్లను పెట్టబోతున్నారట. అంతమంది వాలంటీర్లను పెడుతున్నారంటే ఎంతమంది ఆ సభకు హాజరు పడతారని అంచనేసుకుర్రో. ఆ కారు సైనికులకు ఏమన్నా కైకిలి కూళ్ళు కట్టిస్తున్నారా? స్వచ్ఛంద సేవన అరుచుకుందాం పారే. అయ్యా కేటీఆర్ సారు ఎంతమంది వాలంటీర్లు పెడుతురు? 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నాం. ఆ పిల్లలు కూడా ఇక్కడే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు. 2000 మంది వాలంటీర్లు. మరి అంతమంది ఏం పని చేస్తారంటారా? ఆ ముచ్చట కూడా కేటీఆర్ సారే చెప్తుండు. ఇనుండ్రి. ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం. చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. కాకతీయ కాలువ మీద కానీ కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది. అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడ 10 మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా. అగో మాజీ మంత్రి సారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటుండు. మరి పోలీసులు వస్తలేరా అంటే వస్తుర్రట. ఆ ముచ్చట కూడా ఇనుండ్రి. ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది. ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు. వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. ఇనరా ఏమంటుండో? పోలీసులు రక్షణ కల్పిస్తారు కానీ మా కారు పార్టీ తరపున కూడా మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నామని అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మొన్నటిదాకా జేసీబీలను పెట్టి కంచె గచ్చిబౌలి కాడ మలి సర్కారు చెట్లను పట్టున వడగొడుతుంటే మీరు పత్తిత్తు మాటలు మాట్లాడుకుంటా పెద్ద ఎత్తున లొల్లి చేస్తారు. మరి ఇప్పుడు మీరు కారు పార్టీ రజతోత్సవ సభకు కూడా చేతికొచ్చిన పంటను చందన చేస్తుర్రట. పంటలకు నీళ్లు వచ్చే కాలువలను పాడు చేస్తుర్రట. మీరు అట్లా చేస్తుంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టే ఉన్నదట అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.